ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రెసెంట్ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, రీసెంట్గా అమెరికా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎందుకు జరుగుతుంది అలా అంటే? ఈ మధ్యకాలంలో అన్ని రకాల అంటే ఆల్మోస్ట్ ఒక 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో పార్ట్నర్గా ఉండే అమెరికా ఒక్కొక్క దాంట్లోంచి బయటకు వస్తూ ఉందన్నమాట. నేను ఒకేసారి జీవో పాస్ చేసి పడేశారు వాళ్ళు. అంటే బేసికల్గా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, మిగతా మెంబర్స్ ఒపీనియన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మధ్య అమెరికా చాలా అగ్రెసివ్గా ఉంటుంది కాబట్టి ఏ మీటింగ్లో పోయినా వాళ్ళ మీద అందరూ ఆపోజిట్లో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఆర్గనైజేషన్లో మన మెంబర్లాగా ఉంటుంది దేనికి అన్నట్టుగా ఏమో మొత్తానికి దాని మెంబర్షిప్ని విత్డ్రా చేసుకుంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 36 వరకు యునైటెడ్ నేషన్స్ సంబంధించిన వాటిలో ఉంచి అండ్ బయట ఉన్న మిగతా వాటిలో ఉంచి ఆల్మోస్ట్ 35 మొత్తం కంబైన్ చేసేదనుకోండి ఆల్మోస్ట్ ఒక 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. క్లైమేట్ చేంజ్ కొన్ని ఉన్నాయి, కొన్ని హ్యూమన్ హెల్పింగ్ నేచర్ సంబంధించిన కొన్ని ఉన్నాయి, అండ్ కొన్ని సపోర్ట్ మోరల్ సపోర్ట్ ఇలా ఉన్నాయి, కొన్ని లా సంబంధించి ఉన్నాయి, ఇలా రకరకాలుగా వాటి మీద మెంబర్ లాగా ఉన్నాయన్నీ బయటకు వస్తుంటాయి. సింపుల్ చెప్పాలంటే ఎంటైర్ యునైటెడ్ ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి మెజారిటీ వాటికి ఇది బయటికి పోతున్నట్టు లెక్క. అమెరికా బయటికి పోతే ఏమవుతుందంటే వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ అడిగే క్వశ్చన్లకి. రెండోది వాటికి ఫండింగ్ చేయాల్సిన పని లేదు. అండ్ మూడోది మోర్ అగ్రెసివ్ తయారవ్వచ్చు ఇంకా 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 అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మేబీ అలా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. సో ఏ కంటెంట్ సరే ఆర్గనైజేషన్ మెంబర్లా ఉండాలా లేదనేది వాళ్ళ ఇష్టం అనమాట. సో ఇప్పుడు అమెరికా అగ్రెసివ్నెస్కి ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏ మీటింగ్లో ఉన్నా సరే ఆ పర్టికులర్ మీటింగ్లో ఏం జరిగిద్దంటే అమెరికాని క్వశ్చన్ చేస్తారు. ఒకరికి ఇచ్చేది ఆన్సర్లు అన్నట్టు వాళ్ళంతా వాళ్ళ ముందే బయటికి వెళ్తూ ఉన్నారన్నమాట. అమెరికా ఇట్లా బెదిరియటం, బయటపడటం, మళ్ళీ లోపల రావటం అనేది మనం చాలాసార్లు చూస్తున్నాం. కాబట్టి ఈసారి ఏంటంటే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది అనమాట. అమెరికా బేసికల్గా ఫినాన్స్ పరంగా, మిలిటరీ పరంగా అది సూపర్ పవర్, అది ఒప్పుకోవాలి అందరూ. ఫినాన్స్లో, టెక్నాలజీలో, మిలిటరీలో ఈ మూడిట్లో ఫుల్ డామినెంట్ అనమాట. అది పోలీసులో ప్రపంచం మొత్తం మేమే పెద్ద పోలీస్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు చేస్తుంది. ఎప్పుడైతే దానికి ఆల్టర్నేటివ్గా ఉండే రష్యా వాళ్ళు విడిపోయారో అప్పటి నుంచి దీని డామినేషన్ ఎక్కువ ఉంది. ఈ ట్రంప్ రెండోసారి వచ్చినప్పటి నుంచి మరీ అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంది. అంటే జస్ట్ ఊహించుకోండి, ఆయన చేసే ట్వీట్స్లో కనుక మనం చూసుకున్నాం అనుకోండి, నాటో కంట్రీ అయినా సరే నాకు నోలుమతి ఇవ్వలేదు అని నార్వే మీద, అండ్ నాకు గ్రీన్లాండ్ కావాలని చెప్పేసి డెన్మార్క్ మీద, ఇట్లా వాళ్ళ మీదే వాళ్ళ తోటి పార్ట్నర్స్ మీద ఇచ్చేస్తుంది. రీసెంట్గా వెనిజులా వాళ్ళ ప్రెసిడెంట్ని తీసుకొచ్చారు. సో ఇదంతా అగ్రెసివ్నెస్కి రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఇవ్వాలి ఒకరికి అన్నట్టు ఈ ఆర్గనైజేషన్ మొత్తంలో నుంచి బయటకు వస్తుంటారు. ఈ చేంజెస్ వల్ల మరి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయంటారా? డెఫినెట్గా. ఎందుకంటే అమెరికా మెజారిటీ వాటికి పార్ట్నర్. అమెరికాకి రెస్పెక్ట్ ఎందుకు ఇస్తే వరల్డ్ అంటే ఆ సాఫ్ట్వేర్ వాళ్ళే మెజారిటీ టైమ్స్ వాళ్ళు స్పెండ్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు లాస్ట్ నైట్ అమెరికన్ మిలిటరీ బడ్జెట్ 1.5 ట్రిలియన్కి అప్రూవల్ చేశారు. 1.5 ట్రిలియన్ ఎంత పెద్ద అమౌంట్ అది. ఆల్మోస్ట్ 150 లక్షల కోట్ల మిలిటరీ బడ్జెట్, ద వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ బడ్జెట్ అనమాట. యాక్చువల్గా అంత పవర్ ఉన్నప్పుడు, పవర్ఫుల్ మిలిటరీ ఉన్నప్పుడు అది ఇలా డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంత పెద్ద బడ్జెట్ ఇప్పుడు కేటాయించడం వెనక విషయం ఏంటంటే ఇది ఇంకా మోర్ అగ్రెసివ్గా తయారవుతుంది. అంటే ముందు రోజుల్లో మేబీ గ్రీన్లాండ్స్ని బలవంతంగా ఆక్యుపై చేయొచ్చు, ఓకే, అండ్ వేరే కంట్రీల మీద యుద్ధానికి రావచ్చు, ఎక్కువైపోద్ది. ఇప్పుడు మీరు చూసారనుకోండి, అండ్ ఆల్రెడీ యూరోప్తో గొడవ పడుతుంది, నాటోతో గొడవ పడుతుంది. రెండోది అండ్ గల్ఫ్లో మెజారిటీ ఆయిల్ కంట్రీస్ మొత్తాన్ని లొంగ తీసుకుంది. అండ్ చిన్న దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ చిన్న అయితే పని ఇదే లేదు. దానికి కొంచెం స్ట్రాంగ్గా అమెరికాకి తగ్గకుండా ఉండేదంటే ఒక చైనా ఒకటే. చైనా వాళ్ళేమో మ్యానుఫ్యాక్చరింగ్ తోటి అండ్ ఎక్స్పాండ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. అమెరికా వాళ్ళు ఏమో టెక్నాలజీ, డాలర్ డామినేట్ తోటి అగ్రెసివ్గా వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్య టూ మచ్ తేడా ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అండ్ వీళ్ళిద్దరి మధ్య ప్రపంచం అంతా నలిగిపోవాల్సింది, సామాన్యులందరూ కూడా. వాళ్ళు ఏం చేసినా సరే అది ఇలాగ ఉంటుంది. అంటే ప్రస్తుతానికైతే టారిఫ్లు మొత్తం ముగిస్తున్నారు 600% అని ఇండియా, బ్రెజిల్ అంటే చైనా మీద వేస్తామని. దాంతో వరల్డ్ మార్కెట్స్ అన్నీ ఈరోజు బాగా ఇదైపోయింది, పర్టికులర్ ఇండియన్ మార్కెట్. సో మొత్తానికైతే వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ నడుస్తుంది. ఈ ట్రంప్ బీయింగ్ చేసిన ఈ టారిఫ్ వారు ఈ దేశాల మీద కిడ్నాప్లు చేసుకుంటూ పోవటం అనేది ఎంత దూరం పోవటం అనేది మనం వేసి చూడాలి. రేపు ఫ్రైడే అమెరికా కోర్టు హీరింగ్ ఉందనమాట.
5 జడ్జిల్లో ఒక 3 జడ్జిలు అయితే మాత్రం టారిఫ్స్ అన్‌ఫెయిర్ అంటున్నారు. మిగతా ఇద్దరైతే సపోర్ట్‌గా ఉన్నారు. బట్ అవుట్‌కమ్ ఏమొచ్చిందో మనకు తెలీదు. బట్ అక్కడ కోర్టు హియరింగ్ ఎట్టొచ్చినా సరే ట్రంప్ ఏదో రూట్‌లో మాత్రం టారిఫ్‌లేస్తూనే ఉంటాడు. యెస్. అందుకని ట్రంప్ ఉన్నంత కాలం ఈ అన్‌సర్టెనిటీకి ప్రపంచం తప్పదు. యెస్. అంటే ఈ వెనిజులా ఈ అటాక్ కూడా ఒక ఇంపాక్ట్ అని అనుకోవచ్చు అంటారా? ఈ ఆర్గనైజేషన్ ఒకటే అని కాదు, వాళ్ళు పవర్ చూపించుకోవడానికి ఒక రూట్ అనొచ్చు. యెస్. వెనిజులా చాలా చిన్న కంట్రీ, 3 కోట్ల జనాభా ఉన్న చిన్న కంట్రీ అండి. అండ్ మిలిటరీ పరంగా అమెరికాకి ఏమాత్రం తోలదనమాట. బట్ మ్యాటర్ ఏంటంటే అంతటితో ఆగదు వాళ్ళు. నెక్స్ట్ కొలంబియా అంటున్నారు, లేకపోతే నెక్స్ట్ గ్రీన్లాండ్స్ అంటున్నారు, ఏయో చెప్తున్నారు, అందరు బెదిరిస్తూ ఉన్నారు కదా. ఆ బెదిరింపులు ఎందరం పోతే తెలియదు. ఒక పక్క యుద్ధాలు తీసుకుంటూనే ఉన్నాడు, ఇంకో పక్క శాంతి భౌంతి కావాలని చెప్పేసి ఇదేస్తున్నాడు. సో ట్వీట్స్ కొంచెం వైల్డ్గా ఉన్నాయి ఆయనవి. ఆయన బిహేవియర్ తోటి వాళ్ళు మొత్తం మీద కొంచెం అబ్నార్మల్ యాక్టివిటీ నడుస్తుంది. అండ్ అమెరికా డామినెంట్ ఫినాన్స్లో కొట్టుపడేలేము, అందుకని స్టాక్ మార్కెట్స్ మొత్తం వాలటిలిటీ గురవుతూ ఉంటాయి. అందుకని ట్రంప్ ఏం ట్వీట్ చేసినా దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ఉంటా ఉంటుంది. అందుకని ఈ టైంలో మనం అసెట్స్ అలొకేషన్ చేసేటప్పుడు లేదు, కొంచెం సేఫ్టీగా కన్జర్వేటివ్ అసెట్స్ అలొకేట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మనం ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నాం కాబట్టి. ఈరోజు మ్యాక్రో పడతానికి కూడా కారణం అదే. మళ్ళీ భారత్ పైన కూడా టారిఫ్ వేస్తామని చెప్పేసి కూడా మళ్ళీ చెప్తున్నాడు ట్రంప్. అవును. ఒక భారత్ అని కాదు, పర్టికులర్ భారత్ అని కాదు, రష్యాతో ఆయిల్ తెచ్చుకున్న అందరూ ఎవరికైనా సరే, చైనా, ఇండియా అండ్ బ్రెజిల్ వీటికి వేస్తాను అంటున్నాడు. బహుశా ఆయన ప్లాన్ ఏంటంటే ఎట్టగా వెనిజులాని ఆక్యుపై చేస్తున్నారు వాళ్ళు, అక్కడ బోళ్ళంత ఆయిల్ వస్తుంది, మా దగ్గర నుంచి కొనండి అంటానికి అయి ఉండొచ్చు. వాళ్ళకి కన్జ్యూమర్ కావాలి, పెద్ద కన్జ్యూమర్. ప్రపంచం మొత్తం మీద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ అంటే ఆయిల్లో అమెరికా కాకుండా చైనా కాకుండా ఇండియా వాళ్ళు ఉంది. అందుకని వీళ్ళని రష్యా నుంచి దూరంగా తీసుకెళ్తే టూ థింగ్స్ జరుగుతాయి. ఒకటి డాలర్లో బిజినెస్ చేయొచ్చు, డాలర్ డామినేషన్ మిగిలింది. రెండోది ఒక కన్జ్యూమర్ దొరుకుతాడు, ఆయిల్ బోల్డ్ అంతా అమ్మేయచ్చు, అలాగే ఉండొచ్చు వాళ్ళకి. ఇండియా వాళ్ళు ఏంటంటే రష్యా దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు కాబట్టి, కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు అడుబాటని దేనికి అన్నట్టు ఇటు మూవ్ అవుతున్నారు అంతే. మొత్తానికైతే ఈ ట్రంప్ యొక్క యుగోస్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు ఇండియా వాళ్ళు చీప్గా వచ్చే రష్యన్ ఆయిల్ దగ్గర తీసుకోవాలా, లేకపోతే అమెరికాకి లొగ్గేసి రష్యాని దూరంగా ఉంచుకొని ఎక్కువ రేటు పెట్టేసేసి ప్రపంచ దేశం నుంచి లేదా అమెరికా నుంచి కొనుక్కోవాలా డైలమాలో ఉందన్నమాట. అందుకని ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఏం చేయాలో, ముందు పోతేనే పోయి వెనక దోతే అన్నట్టు పరిస్థితి. బట్ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ సార్.